వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. తెలంగాణ భవన్ కు లైన్ కడుతున్న లీడర్లు, సర్కారు ఎట్లా నడపాలనో ఆలోచిస్తున్న కేసీఆర్. జగన్ ఎమ్మెల్యేలపై పడుతున్న వల, కసి తీర్చుకుంటున్న గులాబీ బాస్. సైకిల్ పార్టీలో కృష్ణుడి లొల్లి, టీడీఎల్పీ పదవికి పెరిగిన పోటీ. తాతకే దగ్గులు నేర్పిన మోడీ, సైడ్ అయిపోతున్న అద్వానీ. నేషనల్ లీడర్లకు నయా తలనొప్పి, గల్లంతైన పార్టీ గుర్తులు. సింహంతో పరాష్కాలు, యాక్టర్లకే షాక్ ఇచ్చిన మునగాడు. ఎవరక్కడ? నగర పౌరులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసిండ్రా? తెలంగాణ జనం ఎంత తక్లీఫ్ తండ్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? వెంటనే వాళ్ళ బాధలు నేను తీర్చాలా. ఇప్పుడు తెలంగాణ భవన్లా ఇవే డైలాగులు వినబడుతున్నాయట. ఎందుకో ఏం కథనో తెలుసుకోవాలనుకుంటుండ్రా? అయితే చలో. కేసీఆర్ సారిగా రంగములకు దిగిండు. ముఖ్యమంత్రి కావాలంటే ముందుగాల ఏమేం పనులు చేసుకోవన్నో అన్నీ చేసుకుంటున్నాడట. నిన్ననే గవర్నర్ నరసింహన్ సార్ను కలిసిండ్రు. ఇక అయ్యా మరి నేను గెలిచొచ్చినా మరి ఎన్నడు పెట్టుకుందాం ప్రమాణ స్వీకారం అని చెప్పిండట. ఇదో దిక్కు. ఇంకో దిక్కు ఇప్పుడున్న కేసీఆర్ ఇంటికాడికి బొచ్చెడు మంది వచ్చిపోతుండే వర్కాల మస్తు తక్లీఫ్ అవుతున్నదట ఆడకట్టోళ్లకు. పోలీసు వాళ్ళు కూడా ఆడనే ఠికానా పెట్టిండ్రట. ఇక్కడ వాళ్ళను అక్కడ పోనిస్తలేరట, అక్కడ వాళ్ళని ఇక్కడ పోనిస్తలేరట. ఇవన్నీ చూసి కేసీఆర్ సార్ ఏమనుకున్నాడట, ఈడుంటే పబ్లిక్ ఎట్లయినా తక్లీఫ్ అయ్యేటట్టున్నది, క్యాంప్ ఆఫీసులకు పోతా అంటున్నాడట. ఇదొక్క పని అయిపోతున్నది. ఇక ఇంకో పెద్ద పని ఏంటంటే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరితోని ప్రమాణ స్వీకారం చేపియాలి, ముందుగాల సంతకం దేని మీద పెట్టాలి అని ఆ పనులు కూడా చూసుకుంటున్నాడట. మరి సర్కారును నడిపేందుకు కేసీఆర్ ఉన్నాడు కానీ అమలు చేసేందుకు అధికారులు కావాలి కదా. రాజశేఖర్ రెడ్డి జమాన్లో బురదంటించుకున్న అధికారులను దూరం పెట్టేసి మంచి నీతి నిజాయితీతోని అవినీతి అంటే తెలియని అధికారులను ఎంకులాడుతున్నాడట భూతద్దం పెట్టి. ఇదివరకే బొచ్చెడు మంది ఆఫీసర్లు పోయి, సారు ఇక చూడు నా పేయి మీద ఏమైనా బురదుందా, ఇంత కూడా వాళ్ళే ఎట్లేసుకున్న బట్టలు అట్లనే ఉన్నాయి, నిజాయితీ అంటే నేను ఉట్టినాకనే ఉట్టింది కాబట్టి జర నా మీద ఒక కన్నేసి పెట్టుమని చెప్పుకుంటున్నారట. ఇక ఇట్లా ఒకటి అన్ని పనులు సురువు చేసిండట. జూన్ 2 తారీఖు వరకల్లా తెలంగాణ సర్కార్ను తయారు చేస్తున్నాడట. చూడాలే మరి ఇంత కష్టపడుతున్నాడు కలల తెలంగాణ కొరకు అవుతుందా కాదా అనేది. నా పప్పు నీ పొట్టు కలిపి ఊదుకొని తిందామన్నాడట వెనకడుకోవడు. ఇప్పుడు గిట్లనే నడుస్తున్నది మన లీడర్ల లొల్లి. ఆ పప్పేందో ఈ పొట్టేందో ఆలకు లీడర్లకు లింక్ ఏందో మీకేం సమజైతలేదని నాకు సమజైంది. మీ బుర్రలకు మంచిగా ఎక్కించేటందుకు మా మల్లన్న రెడీ ఉన్నాడు. మల్లన్న అందుకోవే. రాజశేఖర్ రెడ్డి వెనకట ఏం చేసిండు, టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎంట దింపుకున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కి ఎగనామం పెట్టి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి భజన చేసిండ్రు. కానీ ఇప్పుడేమైందో ఎరికేనా, తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, రాజన్న కొడుకు పార్టీ. ఆ పార్టీలో గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఓ ఎంపీని కారు గుర్తులా చెరిగి చేసుకుందామని చూస్తున్నాడట. ఇంకేడున్నది రాబాయ్ రాజన్న రాజ్యం. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది కేసీఆర్ రాజ్యం కాబట్టి 3 తోకలు పట్టుకొని ఏం అభివృద్ధి చేస్తారు? సప్పుడు ఏక తెలంగాణ పార్టీలకు రారి గెలిపించిన మీ పబ్లిక్ కు న్యాయం చేసుకొని అంటున్నారట. ఎందుకు కేసీఆర్ పార్టీకి సరిపడా మంది ఉన్నారు కదా, గాలని ఎందుకు పిలుస్తున్నాడంటే రేపు పొద్దుగాల ఎదురు తిరిగేటోళ్ళు లేకుండా చేసుకుంటే ఒడిచిపోతుంది కదా అని ప్లాన్ అట. ఈటల రాజేంద్ర ఇదే పనిలో ఉన్నాడట. ఇప్పుడు అటు ఏనుగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు కదా, ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక మంత్రి పదవి తీసుకొని అంటున్నారట. వీళ్ళని చేర్చుకుంటే ఇప్పుడు వచ్చిన లాభం ఏం లేదు కానీ ఆడాడ పార్టీ డెవలప్ అవుతుంది కదా. రేపు 2019లో ఓట్లు వస్తాయి కదా, అప్పుడు మళ్ళా గులాబీ జెండా ఎగురు పెట్టేందుకు ఈ ప్లాన్ చేస్తున్నారట. నర్సంపేట ఇండిపెండెంట్ కూడా కారు పంపినరట ఎక్కిరమ్మని. ఇక ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు అందరు వచ్చి చేరిండ్రంటే కారు గుర్తు కలకలలాడుతుంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా ఇంత పాతకపోతుంది. ఇక ఎవడెదురొచ్చేటోడు ఉండడనుకున్నారట. మరి ఎవరు పోతారు ఎవరు పోరు అనేది ఇంకా జరని రోజులు అయితే తెలిసేటట్టున్నది. హే కృష్ణ ముకుంద మురారి. పాపం మన బీసీ కృష్ణని చూసుకుంటా ఈ పాటను మహా విషాదంగా వాడుకుంటున్నారు తెలుగు తమ్ములు. లేకుంటేంది ఈ లోకంలా అసలు సిసలు తెలివిగలోళ్ళంటే టీడీపోలే. మాట తప్పుట్లా మడమదిప్పుట్లా పచ్చపాటలు మించినో లేరని తల వండినోని కూడా తెలుసు.
ఇక చంద్రాలు శిష్యరికం చేసినోళ్ళు తక్కువ తింటారా? వాళ్ళు కూడా గురువు లెక్కనే చేస్తారు. ఈ చిన్న ముక్క తెలియక ఇక కృష్ణయ్య చూడుండ్రి ఎట్లా ఆగమైతుండో. పెడితే పెళ్లికి లేకపోతే సావు గోరుట్ల మన తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు అందరికంటే ముందుగాల ఉంటారు. గా మొన్న చంద్రబాబు ఏం చెప్పే తెలంగాణలో ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తా తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పలే. గాచారం కుదరక గాలికి కొట్టుకపోయి అనుకున్నన్ని సీట్లు రాలే. రావని కూడా అందరికి ఎరికే తమ్ముళ్లతో సహా. ఏ అయ్యేదుందా పోయేదుందా ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అనుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళు వీళ్ళు తప్పుడు చేయలే. అప్పుడు ఇవ్వాలి కూడా ఏండ్లకేండ్ల సంధి పార్టీలున్నా మమ్మలను కాదని గాయనకెట్లు ఇస్తామని కూడా అడగలే. ఇప్పుడు అదే చంద్రబాబు ఆర్ కృష్ణయ్యకు టీడీఎల్పీ ఇద్దామని చూస్తున్నాడట. ఒక మాట కూడా అన్నాడట ఆయనకే ఇస్తా అని. అగో అట్లెట్లా? ఆర్ కృష్ణయ్య ఏ తోటలోంకా గాయనకెట్లు ఇస్తావు? మేమంతా లేమా? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గొడ్డుపోయిందా అని ఆయాల మూగనం నోసిన తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు ఇవాళ లొల్లి పెడుతున్నారట. అది అయ్యేది కాదని ముందుగాల సప్పుడు చేయలే. ఇది అయ్యేది కాబట్టి ఆయనకు కాదు ఇస్తే నాకే ఇయ్యాలని ఎర్రబల్ దయాకర్ రావు ఇంకా కొంతమంది లడాయి తీస్తున్నారట. ఎట్లున్నా చూడుండ్రి ఇలా కథ. ఇంత మోచేవాళ్ళు అయితే ముందుగాల ముఖ్యమంత్రి ఇస్తా అన్నప్పుడే లొల్లి పెట్టేది ఉండే కదా. అప్పుడెందుకో పిడేలు వాయించుకుంటుండి ఇప్పుడు లొల్లి పెడతారు. ఈ లెక్కన మొన్నటి ఓట్ల నవగ్రహాలన్నీ ఒకటే కక్ష మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గెలిచినుంటే ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేయనిద్దురా ఈ లీడర్లంతా? అందేది ఉంటేనేమో మాకు కావాలంటారు, అందని దానికేమో మాకొద్దు గాళ్ళకి గీలకి అంటారు. ఏమైనా నియతుండాలే మాటలు మాట్లాడితే అని అంటున్నారు జనం. హలో హలో మన పార్టీ మనిషేనా? ఇక్కడ నాకు జగ్గు గుర్తొచ్చింది. నీకేం గుర్తొచ్చింది? ఓ టోపీ గుర్తా? సరే నారాయణ సార్కు చేస్తా. హలో నారాయణ సారేనా? మీకేం గుర్తొచ్చింది? ఏంది కరెంటు స్తంభమా? కంకి కొడవలేమైంది? ఇంతకాలం కమ్యూనిస్టులు అంటే కంకి కొడవలి గుర్తొచ్చేది. ఇక మాయావతి అంటే ఏనుగు గుర్తు కండ్లలో మెదిలేది. ఇప్పటి సంది ఆ గుర్తులు కనబడాయి. ఎందుకో తెలుసా? అమ్మా నేనెందుకు చెప్తా, ఇగో చూపిస్తా చూడుండ్రి. భారతదేశంలో ఏ పార్టీలు ఉన్నాయని అడిగితే అప్పట్లో చెప్పుకుందరు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కంకి కొడవలి, సుత్తె కొడవలి, గడియారం గుర్తు ఇగో గిట్లా చెప్పుకుందరు. ఏమంటా 2014 ఓట్లు వచ్చినాయో అన్ని పార్టీల తలకాయ రాతలు మార్చి పారేసిండ్రు పబ్లిక్. పెద్ద పెద్ద పేరు మోసిన పార్టీ లీడర్లను ఓడగొట్టుడే కాదు ఆ పార్టీల గుర్తులను కూడా గంగలేసి తొక్కిండ్రు. జాతీయ పార్టీ అని గుర్తింపు రావాలంటే 4 రాష్ట్రాలలో ఓట్లయినాయి అనుకో 106% మంది దానికి ఓట్లేయాలి. ఇక లేకపోతే లోక్సభలో 11 సీట్లన్నా గెలవాలి. ఇక ఇప్పుడు బీఎస్పీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఈ 4 పార్టీలకు 6% ఓట్లు కూడా రాలే. మీదికెళ్ళి ఎంపీలకు గెలవలే. అందుకే ఇక మీ పార్టీలకు జాతీయ పార్టీ హోదా ఉడవికేస్తున్నామని చెప్పేసిండ్రట. అయితే ఏమవుతుందంటే సిపిఎం వాళ్ళకు సుత్తె కొడవలు గుర్తు మన రాష్ట్రంలో ఉంటే బయట రాష్ట్రంలో ఇంకో గుర్తు వస్తుంది. ఒక తాన చెప్పు గుర్తు, ఇంకో తాన జగ్గు గుర్తు ఇట్లొస్తాయి అన్నట్టు రకరకాలు. లెక్కకు చెప్పాలంటే ఎర్రజెండా పార్టీలు అంటే కంకి కొడవలి, సుత్తె కొడవలే ఉండే. ఇవే పబ్లిక్ ఎరక. ఇప్పుడు ఆ గుర్తులు రాకుండా వేరేటివి వస్తే ఎట్లుంటా చెప్పుండ్రి. ఈ గుర్తులు చూపిస్తేనే జనం ఓట్లేయకపోయిరి. రేపు పొద్దుగాల వేరే గుర్తులతో పోటీ చేసి చేస్తారు. మాయావతి పార్టీ పని కూడా గోవిందైంది. శరద్ పవార్ కథ ఇట్లనే అయింది. ఏమున్నా ఆ రాష్ట్రాలల్లో అలా గుర్తులుంటాయి కానీ బయటి రాష్ట్రాలల్లో మారిపోతాయి అన్నట్టు. నిజంగా జనం చూడుండ్రి లీడర్ల తలరాతలే కాదు వాళ్ళు నిలబడ్డ పార్టీల పని కూడా చేసిండ్రు. దేశంలో జాతీయ పార్టీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఉండేటట్టున్నాయట. పబ్లిక్ తలరాతలు దేవుడు రాస్తే పార్టీల తలరాతలు పబ్లిక్ రాస్తున్నారు. ఆయన వస్తున్నాడు, రాజన రాజ్యం తెస్తున్నాడు. ఇంకెక్కడొచ్చుడు, ఏం తెచ్చుడు, అంతా అయిపోయి రాజన రాజ్యం బోర్లా వాడే. సీమాంధ్రల చంద్రన్న రాజ్యం వచ్చే. మరి జగనాలు ఏం చేస్తాడు? ఇప్పుడైతే ఢిల్లీకి పోయిండు. మరి తర్వాత సంగతి ఏంటి అనే నా అనుమానం. సీమాంధ్ర దిక్కు చంద్రాలు గెలిచిండు. రాజన్న రాజ్యం తెత్తా అన్న జగనాలు శివరాఖరికొచ్చేపరికి బొక్క బోర్ల పడ్డాడు. ఇక 5 ఏండ్ల దాకా సీఎం పోస్టు గురించి మాట్లాడా 2019లో మళ్ళా కలుసుకుందామని స్టైలు కొట్టుకుంటా ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు మన రాజన్న బిడ్డ. మరి ఈ 5 ఏండ్లు జగనాలు ఏం చేస్తాడు? తండ్రి సచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళతోని ఆడుకున్నట్టే ఇప్పుడు ఆడే సీన్ అయితే సారుకు లేదు. ఓదార్పు యాత్ర చేద్దామా అంటే జనాలు ఈయన చెంపలే పట్టుకొని ఓదార్పు చేసేటట్టున్నారు. ఇక ఉన్నాయి 2 దారులు. అసెంబ్లీలో చంద్రబాబును తిట్టుకుంటా కూసునుడు, లేకుంటే బెంగళూరుకో కలకత్తాకో పోయి వ్యాపారం చేసుకునుడు. అగ్గో
అక్కడ మన జేసీ దివాకర్ రెడ్డి సారు జగనాల భవిష్యత్ ఏందో జోస్తని చెప్తాడట. ఇక జగనాలకు ప్రతిపక్షంలో ఉండేటందుకు కూడా అర్హత లేదు. ఇక ఆయన పోయేది చెంచల్గూడ జైలుకే. అక్కడ సాటి ఖైదీలు తోరణాలు గట్టి స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు అంటుండు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే జగన్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా అయింది. ఆ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళకే కాదు, గెలిచిన వాళ్ళ ముఖంలో కూడా ఆనందం కనిపిస్తలేదు. బాస్ ఉంటాడా, జైలుకు పోతాడా, పార్టీ నడిపిస్తాడా, సర్దేస్తాడా, ఇసొంటి ఆలోచనలు పెట్టుకుంటుర్రట ఎమ్మెల్యేలు. ఇక ఇట్లా భయపడేటోళ్లను ఇంకా భయపట్టిస్తుండ్రు టీడీపోళ్ళు. బెదిరిపోయి తమ పార్టీలోకి దుంకుతారని వాళ్ళ ప్లాన్ అట. పార్టీ ఓడిపోయినా జగన్ ఎమ్మెల్యేలకు మాత్రం ఎక్కడికి పోయినా గిరాకే. మన దిక్కేమో కేసీఆర్ సార్ వాళ్ళను గుంజుతుండట. అటు సీమాంధ్రల్లో చంద్రాలు వాలేస్తుండు. గోడ దుంకల్నా అద్దా అనేది అర్థం కాక ఎమ్మెల్యేలు దిమాకులు ఖరాబ్ చేసుకుంటుర్రట. ఆమ్దాని ఆటాన ఖర్చు బారణ లెక్కనే ఉన్నది మా మల్లనతోని. పని తక్కువ లొల్లెక్కువ. ఏం మనిషో ఏమో, చెప్పిన పని అస్సలు చేయడు. ఏదైనా వార్త పట్టుకరమ్మని పంపిన, మరి ఏడిపోయిందో ఏమో ఈ మనిషి. మల్లన్న, ఓ మల్లన్న, నేను రాములమ్మను. నేను గుర్తుపట్టలే ఎవరు? ఏంది మనిషి నన్నే గుర్తుపట్టలేదంటున్నాడు? మెడలో దండలేంది, ఇంకా బొట్టు పెట్టుకున్నాడేంది? ఏమైంది కావచ్చు? మల్లన్న, నన్ను నిజంగానే గుర్తుపడతలేనా? మల్లన్న కాదు, మల్లన్న శాస్త్రి ఇక్కడ. ఆ యాదికొచ్చింది. గా నడుమ ఉగాది పండుగకు గిదే వేషం కట్టి నాకు పంచాంగం కూడా చెప్పితీవి కదా. వేషం కట్టడం ఏంటి నీ పిండాకుడు? ఏందా భాష? అబ్బో, ఏం నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు. సరే గాని నాకు మా మంగ్లీకి పంచాంగం చెప్పినావు కదా, మర్చిపోయినావా? ఎంతో మందికి పంచాంగం చెప్పాను, ఎంతో మంది జాతకాలు మార్చాను, గ్రహాలు అనుగ్రహించేలా చేశాను చాలా మందికి. బహుశా మీకు కూడా చెప్పే ఉంటాను నేను జాతకం. సరే గాని మల్లన్న, మళ్ళీ అదే మాట, మల్లన్న శాస్త్రి గారు అని పిలవండి. అదే మల్లన్న శాస్త్రి గారు, మీరు అంత గొప్ప వాళ్ళ? వైట్ హౌస్ వాస్తు మార్చిందే మేము, మోడీని వడోదరలా వారణాసిలా పోటీ చేయమని చెప్పిందే మేము. ఏం కోతలు కోస్తున్నావు? అవునా స్వామి, అది సరే గాని ఎక్కడికి వెళ్తున్నారు? సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. అక్కడే వెళ్తున్నారు? అది ఖాళీగానే ఉంది కదా. ఆ విషయం మాకు కూడా తెలుసు. మరెందుకు పోతున్నారు మల్లన్న స్వామి గారు? క్యాంప్ ఆఫీస్ వాస్తు దోషాన్ని గమనించేటందుకు. గా ఆఫీస్ వాస్తుకేమైంది? మంచిగానే ఉంది కదా. ఏంటి బాగుందా? బాగుంటే గతంలో పనిచేసిన 3 ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమైందో తెలీదా? వాళ్ళకేమైంది? ఒకరి చీటీ జరిగింది, ఇంకొకరు బార్డర్ దాటి వెళ్ళిపోయారు, ఇంకొక అతను స్థిమితం తప్పాడు. నిజమే మల్లన్న శాస్త్రి గారు. అందుకే అక్కడేదో వాస్తు దోషం ఉన్నట్టు మాకు అర్థమవుతోంది. అవును మల్లన్న స్వామి, మరి ఇదివరకు గా 3 ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాస్తు ఎందుకు చక్కగా చెప్పలేదు? వాళ్ళకలా జరిగిన తర్వాతే మాకు అనుమానం వచ్చింది. అట్లనా? మరి ఇప్పుడు వాస్తు చూడమని నిన్నెవరు పిలిచిండ్రు? నలుగురికి మేలు చేయడానికి ఎవరో బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. అట్లనా? నేను ఇంకో తీరుగా అనుకున్నా. అంటే ఏమనుకున్నావు? మా మల్లన్నే ఇట్లా ఏషాలేసి వాస్తు పేరుతోని పబ్లిక్ ను భయపెట్టి పైసలు కమాయించుకుంటున్నాడు అనుకున్నా. అమ్మో, గుర్తు వచ్చినట్టుందిగా పిల్ల. అంటే అలా ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నిన్న ఎవల దొంగ స్వాములు ఏషం కడితే పోలీసు వాళ్ళు గుర్తుపట్టి జైలేసి కుమ్మిండ్రట. నా పని కూడా అట్లనే అవుతుందా ఏంది? నీకేం కాదు మల్లన్న, అదే శాస్త్రి గారు, ఎందుకంటే మీరు దొంగేషం కట్టలేదు కదా. ఏ ఊకో పిల్ల, మల్లన్న శాస్త్రి లేడు, మట్టి గడ్డలు లేవు, నేను మల్లన్ననే. నాకు అప్పుడే తెలుసు నువ్వు మా మల్లన్నవేనని. ఎందుకు ఇట్లా ఏషాలు వేస్తున్నావు నువ్వు? మరి ఏం చేయమంటున్నావు? ఖర్చులు ఎక్కువైనాయి, ఏదో ఒక ఉపాయం చేయాలి కదా. అయితే పబ్లిక్ ను మోసం చేస్తావా? చెప్పినావు కదా పోలీసు వాళ్ళు పట్టుకుంటారని, ఇక పని చేస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసేవాడే గొప్పోడు. అబ్బబ్బబ్బా, 6 అడుగుల బుల్లెట్ పవనాలు సినిమాలా ఏమన్నా డైలాగా ఇది? పవనాలే ఈ డైలాగు చెవులేసిండో లేకుంటే ఆయనతోని తిరిగితే వచ్చిందో గాని మన మోడీ సార్ కూడా ఇప్పుడు ఈ డైలాగే కొట్టుకుంటా ఊగిపోతుండు. అన్ని పార్టోళ్ళు మోడీకి ఇప్పుడు డప్పు కొడుతుంటే ఒక మనిషి మాత్రం మోడంటేనే ముఖం మార్చుకున్నాడు. ఆయన్నే ఇంతకాలం పువ్వు గుర్తుకు పెద్ద దిక్కుగా ఉన్న అద్వానీ తాత. తాత నీ టైం అయిపోయింది, నువ్వు ముసలోనివైనావు, ఇప్పటికెళ్ళి రామరామ అనుకుంటుండు, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని పెడతాం అని అప్పట్లో పార్టీ పెద్దోళ్ళు ఉన్నప్పుడు అద్వానీ తాత ఎంత ఆగమాగం చేసిండు. గా నిన్న మొన్న ముఖ్యమంత్రి అయినోని ప్రధానమంత్రిని చేస్తారా అని అందరి మీద అలిగే.
రాజీనామా కూడా చేద్దామని బెదిరించే. కానీ పాపం తాత పప్పులేం ఉడకలేదు. ఇక నన్నెవ్వరు దేత్తలేరనుకొని సచ్చినట్టు మోడే పైల్వాన్ అని అందరి ముందు ఒప్పుకున్నాడు. అప్పుడే ఆ పంచాదొడిసింది. మోడీ గెలిచిండు. కానీ అద్వానికి మాత్రం పాతమంట ఓలేదు కదా. పైకి సూయించుకున్నా లోపల మాత్రం మోడీ మీద నారాజ్గానే ఉన్నాడట. ముఖం శూన్నికి కూడా మనసొప్తలేదట. ఇది కనిపెట్టిన మోడీ సారు ఊకుంటాడా? దేశమంతా నా వెనకాలుంటే అద్వానీ ఒక్కడెందుకు ముఖం మార్చుకొని ఉండాలే అనుకున్నాడో ఏమో గాని ఇప్పుడు ఆ పెద్ద మనిషిని కూడా తన దారికి తెప్పించుకునే పనిలో పడ్డాడట మోడీ సారు. అంతే, డైరెక్ట్ అద్వానీ ఇంట్లోకి పోయి తాత నేను ప్రధానమంత్రి అయితే ఏంది గాని నువ్వే పార్టీకి పెద్ద మనిషివి, నీ ఆశీర్వాదం కావాలే అని గట్టిగా అలుముకున్నాడట. ఇప్పుడు నడిచే టైం మోడీదే కాబట్టి ఇంతకాలం పాన్పులకి పరేషాన్ చేసిన అద్వానీ తాత కూడా కిందికి దిగిండు. నాదేమున్నది పిల్లగా, నీ చేయబట్టే మనం గెలిచినాం అని రివర్స్ బిస్కెట్లు వేస్తుండు. ఎంతైనా పవర్ ఉన్న మనిషికే విలువెక్కువ. లేకుంటే చూడుర్రి, రాజకీయంలో డక్కా మొక్కిలన్నీ తిన్న అద్వానీ తాతకే ఇంటికి పోయి మరీ దగ్గులు నేర్పుతుండు మోడీ. మరి తాత ఏమన్నా ఊకుంటాడా అంటే అది లేదు. ఎట్ల దగ్గాల్లో తెలిసి కూడా మోడీ దగ్గమన్నట్టే దగ్గుతుండు. గది సంగతి. అసలే రోజులు మంచిగా లేవు. కొన్నేళ్ల సంధి కాలం గాని కాలంలా వర్షాలు పడుతున్నాయి. చలికాలంలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఏ సీజన్ ఏందో ఏం సమాజ్గాక అందరూ తిక మగ వాడుతున్నారు. కానీ ఈసారి అట్లా తికమక వాడే ముచ్చటే లేదు. ఎందుకంటారా? గిందుకు ఎండలు పాడుగాను ఏమెండలవ్వో, వర్ష పడతలేదు, దంచి కొడుతున్నాయి కదా. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడదామంటే బుగులైతున్నది. ఎదుగా నిన్నీయాలే జరంత ఎక్కువగానే వస్తున్నది. ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. ఇంట్లో కూర్చుంటేనే పెయ్యంతా చెమట అవుతున్నది. పుసుక్కున కరెంటు కూడా లేకపోయానంటే ఇక ఉన్నది చూడు గోస. ఏం తక్కువ 3 నెలల సంధి ఓర్చుకుంటూ వచ్చినాం. ఇక ఇంకో 10 రోజులు ఎట్లన్నా చేసి ఓపిక పడితిరా అంటే వానాకాలం వస్తున్నది. ఆటు మీది బాదికెళ్ళి నైరుతి మబ్బులు వస్తున్నాయట. ఆ మొగులు మన తానకు వచ్చేదందుకు ఇంకో 10 రోజులు పట్టేటట్టున్నది అంటున్నారు ఆఫీసర్లు. అప్పుడే పోరగాళ్ళ స్కూళ్ళు సురువు అవుతాయి. ఇంత ఎడగారు వ్యవసాయం చేసుకుంటూ కూడా అప్పుడే. ఇవన్నీ రావాలంటే ఒక్క 10 రోజులు ఒక్క పట్టుకోండి మీ బాంచన్. ఎట్లున్నాయో వాళ్ళటి వార్తలు మస్తున్నాయి కదా. రేపు వచ్చేటప్పుడు ఇంకా మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.